మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ కార్ ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే. ప్రత్యేకత ఏంటో తెలుసా? మారుతి సుజుకి ఈఎక్స్. మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈవీఎక్స్ ప్రొడక్షన్ వేరియంట్ త్వరలో భారతీయ రోడ్లపై కనిపించనుంది. దేశీయ మార్కెట్కు ఇది కీలకమైన లాంచ్ అవుతుంది. ఎంఎస్ఎల్ సేల్స్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ ఈవీఎక్స్ దాని ప్రొడక్షన్ వేరియంట్ అవతార్లో వచ్చే ఏడాదికి వస్తుందని ప్రకటించారు. ఈవీఎక్స్ ప్రొడక్షన్ వేరియంట్ని కొత్త పేరుతో పరిచయం చేయవచ్చని భావిస్తున్నారు. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో విడుదల కావచ్చని అంటున్నారు. హొట్ ఆటో ఎక్స్పోలో కాన్సెప్ట్ మోడల్గా ప్రదర్శించిన ఈవీఎక్స్ ప్రొడక్షన్ వేరియంట్ని కొత్త పేరుతో పరిచయం చేయవచ్చని భావిస్తున్నారు. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో విడుదల కావచ్చని అంటున్నారు. హొట్ ఆటో ఎక్స్పోలో కాన్సెప్ట్ మోడల్గా ప్రదర్శించిన ఈవీఎక్స్ ఇటీవల ఉత్పత్తి అవతార్లో ఆవిష్కరించారు. ఇది కాన్సెప్ట్ లుక్ని మెయింటైన్ చేస్తుంది. ప్రొడక్షన్ స్పెక్ ఈవీఎక్స్ 4300 మిమీ పొడవుతో గ్రాండ్ విటారా మాదిరిగానే ఉంటుంది. అయితే 60 kWh బ్యాటరీ ప్యాక్తో పరిధి 550 కిమీ ఉంటుంది. ఇది స్కేట్ బోర్డ్ ప్లాట్ఫారంపై పుట్టిన ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్. అంటే ప్రొడక్షన్ స్పెక్ ఈవీఎక్స్ పుష్కలంగా స్థలంతో పాటు పొడవైన 2700 మిల్లీమీటర్లు వీల్ బేస్తో వస్తుంది. ఇది మారుతి సుజుకి అత్యంత విశాలమైన ఎస్యూవీ కావచ్చు. రెండవది దాని బ్యాటరీ ప్యాక్. కారు స్థానికీకరణ ఈవీఎక్స్ ధర పరంగా పోటీనిస్తుంది. మారుతి తనని గుజరాత్లోని హన్సల్పూర్ ఫెసిలిటీలో ఉత్పత్తి చేస్తుంది. టయోటా వేరియంట్ కూడా అక్కడ నుంచి తయారవుతుంది. మారుతి చాలా కాలంగా ఈ ఈవీ స్పేస్ పై దృష్టి సారించింది. ప్రస్తుతం కంపెనీ హైబ్రిడ్ కార్లను మాత్రమే విక్రయిస్తున్నప్పటికీ ఈవీఎక్స్ దాని అత్యంత ప్రజాదరణ పొందినలలో ఒకటిగా మారవచ్చు. ఎందుకంటే ఈవీ పట్ల కస్టమర్ల ఆసక్తి పూర్తి స్వింగ్లో కనిపిస్తోంది. పోర్ట్ఫోలియోలో హైబ్రిడ్లు కూడా ముఖ్యమైన భాగంగా ఉంటాయి.